సింధూర్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక ప్రజలను అత్యంత పాశవికంగా కాల్చి చంపిన టెర్రరిస్ట్ మూకలపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కల నెరవేరింది. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ రివెంజ్ తీర్చుకుంది. 2025 మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:44 పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించింది. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో మిసైల్స్ ప్రయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ అటాక్ లో లష్కర్-ఇ-తైబా, జైష్-ఇ-మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ కు ప్రభుత్వం హిందూ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న సింధూర్ అని పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదుల ఏరివేత కోసం చేసిన ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టడం వెనుక బలమైన కారణాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగానే భారత్ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ టూరిస్టు ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అమాయక టూరిస్టులను పాశవికంగా కాల్చి చంపారు. చంపడమే కాకుండా మతం అడిగి మరీ ఒక్క హిందూ మతానికి చెందిన వారిని టార్గెట్ గా కాల్చి చంపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో నేవీ అధికారి వినయ్, శుభం ద్వివేది అనే నవవరులు కూడా ఉన్నారు. దాడి సమయానికి నేవీ ఆఫీసర్ వినయ్ పెళ్లి జరిగి 5 రోజులు మాత్రమే. సరదాగా భార్యతో కలిసి ప్రకృతి అందాలకు నిలయమైన పహల్గామ్కు వచ్చారు. అనుకోని విధంగా ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు వినయ్. కాళ్ల పసుపు పారాణి కూడా ఆరకముందే జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్త విగత జీవిగా మారడంతో ఆ సమయంలో మృతదేహం దగ్గర అతడి భార్య ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. ఈ ఫోటో చూసి యావత్ దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. అలాగే ఈ టెర్రర్ అటాక్ లో హిందుత్వాన్ని టార్గెట్ చేసి మతం అడిగి మరీ చంపారు. దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ టార్గెట్ గా హిందువులనే హత్య చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే భారతదేశం ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టారని తెలియడంతో పహల్గామ్ టెర్రర్ అటాక్ లో తన భర్త శుభం ద్వివేదిని కోల్పోయిన ఐశాన్య ద్వివేది బోరును విలిపించింది. భారత ప్రభుత్వం మాతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉందని ఆమె అన్నారు. మొత్తానికి భారత దాడుల తర్వాత సింధూర్ వర్డ్ ట్రేడింగ్ లోకి రావడంతో దీని చరిత్ర, ప్రాముఖ్యతపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి హిందూ సాంప్రదాయంలో సింధూర్కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుసుకుందాం. సింధూర్ అనేది హిందీ పదం. సింధూరం హిందూ సాంప్రదాయంలో దీనికి ఎనలేని ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. నుదుట దిద్దే ఈ సింధూరానికి వివాహం జరిగినప్పటి నుంచి మరెంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సింధూరం అద్దిన క్షణం నుంచి ఆమె పుణ్య స్త్రీగా పరిగణించబడుతుంది. వివాహ వేడుకలో అత్యంత ముఖ్యమైన ఈ సింధూరం తంతు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. జుట్టుకు నుదురుకు మధ్య భాగాన్ని విభజించే ప్రాంతంలో సింధూర్ పూసే ఈ వేడుకను సింధూర్ డాన్ అని కూడా పిలుస్తారు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగించడం గమనార్హం. హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషరాశికి అధిపతి అంగారకుడు. దాని రంగు ఎరుపు రంగులో ఉండటం శుభప్రదమని నమ్ముతారు. ఎర్రటి సింధూరాన్ని నుదుటిపై ధరించడానికి మరొక కారణం ఏంటంటే స్త్రీ సౌభాగ్యంగా, శక్తితో ఉంటుందని, వీటికి చిహ్నంగా పెడతారని శాస్త్రం వివరిస్తోంది. సింధూర్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక ప్రజలను అత్యంత పాశవికంగా కాల్చి చంపిన టెర్రరిస్ట్ మూకలపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కల నెరవేరింది. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ రివెంజ్ తీర్చుకుంది. 2025 మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:44 పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించింది. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో మిసైల్స్ ప్రయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ అటాక్ లో లష్కర్-ఇ-తైబా, జైష్-ఇ-మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ కు ప్రభుత్వం హిందూ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న సింధూర్ అని పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదుల ఏరివేత కోసం చేసిన ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టడం వెనుక బలమైన కారణాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగానే భారత్ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ టూరిస్టు ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అమాయక టూరిస్టులను పాశవికంగా కాల్చి చంపారు. చంపడమే కాకుండా మతం అడిగి మరీ
ఒక్క హిందూ మతానికి చెందిన వారిని టార్గెట్ గా కాల్చి చంపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో నేవీ అధికారి వినయ్, శుభం ద్వివేది అనే నవ వరులు కూడా ఉన్నారు. దాడి సమయానికి నేవీ ఆఫీసర్ వినయ్ పెళ్లి జరిగి 5 రోజులు మాత్రమే. సరదాగా భార్యతో కలిసి ప్రకృతి అందాలకు నిలయమైన పహల్గామ్కు వచ్చారు. అనుకోని విధంగా ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు వినయ్. కాళ్ల పసుపు పారాణి కూడా ఆరకముందే జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్త విగత జీవిగా మారడంతో ఆ సమయంలో మృతదేహం దగ్గర అతడి భార్య ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. ఈ ఫోటో చూసి యావత్ దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. అలాగే ఈ టెర్రర్ అటాక్ లో హిందుత్వాన్ని టార్గెట్ చేసి మతం అడిగి మరీ చంపారు. దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ టార్గెట్ గా హిందువులనే హత్య చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే భారతదేశం ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టారని తెలియడంతో పహల్గామ్ టెర్రర్ అటాక్ లో తన భర్త శుభం ద్వివేదిని కోల్పోయిన ఐశాన్య ద్వివేది బోర్డును విలిపించింది. భారత ప్రభుత్వం మాతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉందని ఆమె అన్నారు. మొత్తానికి భారత దాడుల తర్వాత సింధూర్ వర్డ్ ట్రేడింగ్ లోకి రావడంతో దీని చరిత్ర ప్రాముఖ్యతపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి హిందూ సాంప్రదాయంలో సింధూర్కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుసుకుందాం. సింధూర్ అనేది హిందీ పదం. సింధూరం హిందూ సాంప్రదాయంలో దీనికి ఎనలేని ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. నుదుట దిద్దే ఈ సింధూరానికి వివాహం జరిగినప్పటి నుంచి మరెంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సింధూరం అద్దిన క్షణం నుంచి ఆమె పుణ్య స్త్రీగా పరిగణించబడుతుంది. వివాహ వేడుకలో అత్యంత ముఖ్యమైన ఈ సింధూరం తంతు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. జుట్టుకు నుదురుకు మధ్య భాగాన్ని విభజించే ప్రాంతంలో సింధూర్ పూసే ఈ వేడుకను సింధూర్ డాన్ అని కూడా పిలుస్తారు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగించడం గమనార్హం. హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషరాశికి అధిపతి అంగారకుడు. దాని రంగు ఎరుపు రంగులో ఉండటం శుభప్రదమని నమ్ముతారు. ఎర్రటి సింధూరాన్ని నుదుటిపై ధరించడానికి మరొక కారణం ఏంటంటే స్త్రీ సౌభాగ్యంగా శక్తితో ఉంటుందని, వీటికి చిహ్నంగా పెడతారని శాస్త్రం వివరిస్తోంది. సింధూర్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక ప్రజలను అత్యంత పాశావికంగా కాల్చి చంపిన టెర్రరిస్ట్ మూకలపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కల నెరవేరింది. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ రివెంజ్ తీర్చుకుంది. 2025 మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1:44 పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిసైళ్లు, బాంబుల వర్షం కురిపించింది. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో మిసైల్స్ ప్రయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ అటాక్ లో లష్కర్ ఇ తైబా, జైష్ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ కు ప్రభుత్వం హిందూ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న సింధూర్ అని పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదుల ఏరివేత కోసం చేసిన ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టడం వెనుక బలమైన కారణాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగానే భారత్ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ టూరిస్టు ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అమాయక టూరిస్టులను పాశావికంగా కాల్చి చంపారు. చంపడమే కాకుండా మతం అడిగి మరీ ఒక్క హిందూ మతానికి చెందిన వారిని టార్గెట్ గా కాల్చి చంపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో నేవీ అధికారి వినయ్, శుభం ద్వివేది అనే నవ వరులు కూడా ఉన్నారు. దాడి సమయానికి నేవీ ఆఫీసర్ వినయ్ పెళ్లి జరిగి 5 రోజులు మాత్రమే. సరదాగా భార్యతో కలిసి ప్రకృతి అందాలకు నిలయమైన పహల్గామ్కు వచ్చారు. అనుకోని విధంగా ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు వినయ్. కాళ్ల పసుపు పారాణి కూడా ఆరకముందే జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్త విగత జీవిగా మారడంతో ఆ సమయంలో మృతదేహం దగ్గర అతడి భార్య ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. ఈ ఫోటో చూసి యావత్ దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. అలాగే ఈ టెర్రర్ అటాక్ లో హిందుత్వాన్ని టార్గెట్ చేసి మతం అడిగి మరీ చంపారు. దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ టార్గెట్ గా హిందువులనే హత్య చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే భారతదేశం ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టారని తెలియడంతో పహల్గామ్ టెర్రర్ అటాక్ లో తన భర్త శుభం ద్వివేదిని కోల్పోయిన ఐశాన్య ద్వివేది బోర్డును విలిపించింది. భారత ప్రభుత్వం మాతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉందని ఆమె అన్నారు. మొత్తానికి భారత దాడుల తర్వాత సింధూర్ వర్డ్ ట్రేడింగ్ లోకి రావడంతో దీని చరిత్ర ప్రాముఖ్యతపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి హిందూ సాంప్రదాయంలో సింధూర్కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుసుకుందాం. సింధూర్ అనేది హిందీ పదం.
సింధూరం హిందూ సాంప్రదాయంలో దీనికి ఎనలేని ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. నుదుట దిద్దే ఈ సింధూరానికి వివాహం జరిగినప్పటి నుంచి మరెంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సింధూరం అద్దిన క్షణం నుంచి ఆమె పుణ్య స్త్రీగా పరిగణించబడుతుంది. వివాహ వేడుకలో అత్యంత ముఖ్యమైన ఈ సింధూరం తంతు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. జుట్టుకు నుదురుకు మధ్య భాగాన్ని విభజించే ప్రాంతంలో సింధూర్ పూసే ఈ వేడుకను సింధూర్ డాన్ అని కూడా పిలుస్తారు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగించడం గమనార్హం. హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషరాశికి అధిపతి అంగారకుడు. దాని రంగు ఎరుపు రంగులో ఉండటం శుభప్రదమని నమ్ముతారు. ఎర్రటి సింధూరాన్ని నుదుటిపై ధరించడానికి మరొక కారణం ఏంటంటే స్త్రీ సౌభాగ్యంగా శక్తితో ఉంటుందని, వీటికి చిహ్నంగా పెడతారని శాస్త్రం వివరిస్తోంది.